చెప్పండి అమ్మా, మీరు ఏడి కూలికి వచ్చారా? కూలికే వచ్చి దొండచేరి మీద దొడసేను మాదే కూలికే వచ్చి. ఎంత ఇస్తారమ్మా కూలి? ఇంకా పార్టీలు 300 ఇస్తాడు. 300 పొద్దు ఎంత ఎన్నింటికి వస్తారు? పొద్దుట ఉదయం 9ంటికి వస్తాం. 9ంటికి వచ్చి ఎన్నింటి దాకా బీకాలి? 5:30 దాకా. 5:30 దాకా ఈ కాయలు బీకి బస్తాలకు వేయాలి. బస్తాలు లెక్క ఇస్తారా మీకు గుత్తా కూలి? మరి నుండి బస్తాల లెక్క, తక్కువ ఉంటే కూలి. మీకు ఎద్దు వ్యవసాయం లేదా అమ్మా? ఎద్దు వ్యవసాయం లేదు, కూలి చేసుకుంటే బువ్వ. అంతేనా? మీ వారు ఏం చేస్తారు? మా వారా తిరుగుతాడా? ఆ లంగ కాబట్టి నువ్వు పని చేసుకొని తిరుగుతాడు. అంతేనా? ఈ కూలి చేసుకుంటే వాళ్ళకి అందరికి తాగుబోతు మొగలే దొరుకుతారు ఏదమ్మా? అంటే కష్టం చేస్తారని. నేను చేస్తా కానీ ఆయన వృధా చేస్తుండు మొత్తం. మరి ఎట్టా? మరి మీకు ఈ ఎంత 300తో రోజు ఇల్లు గడుస్తుందా అమ్మా? ఏడ గడుస్తుంది. మరి ఎట్టా మరి గవర్నమెంట్ మీకు అన్ని ఇస్తారు కదా పథకాలు, మరి మీకు ఏమైనా 2500 ఇస్తాను అయ్యాడాయే. మరి రోజు కూలి పోతుంటివి, ఏ పనులు అమలు అయితే లేవు. అన్ని చేస్తాడు. ఒక్కడు కూడా కదా, ఒక్కడు బస్సు ఒకటి ఫ్రీ పెట్టిండు. బాగుందా ఫ్రీ బస్సు? మంది కొట్టుకొని సామాయి అంతేనా? జుట్టు పట్టుకొని చెల్లులు పోను, బంగారాలు పోను. నువ్వు ఎక్కినా ఫ్రీ బస్సు? ఎక్కినా. ఎట్లుంది? సీట్ ఉందా? దించిరా? ఏం దించలే, ఒకళ్ళ మీద ఒకళ్ళం పడ్డాం, కొట్టుకున్నాం. మరి ఫ్రీ బస్ మంచిదా చెడ్డదా? మంచిది కాదు, తీసేయాలి. మరి ఇంకా ఇప్పుడు గ్యాస్ ఫ్రీ ఇస్తేనే, కరెంట్ ఫ్రీ తీసేయాలి కాదు కానీ దానికి కొంచెం లిమిట్ పెట్టాలి. ఇట్లా పెడితే కరెక్ట్. మీరు ఏం చేస్తారమ్మా? మీరు 50%. మీ సార్ ఏం చేస్తారు? మరి మీకు ఏమన్నా గవర్నమెంట్ భవన కార్మికులకు ఏమన్నా హెల్ప్ చేసిందా? లోన్లు కానీ ఇట్లా ఏమన్నా? ఇంకా ఇప్పుడు భవన కార్మికులకు లోన్లు ఇస్తారుగా, సబ్సిడీలు అయ్యి అని. అంతేనా? ఎంతమంది అమ్మ పిల్లలు? ఇద్దరు కొడుకులా బిడ్డలా? ఏం చదువుతారు? గవర్నమెంటా ప్రైవేట్లో చదివిస్తున్నారు? ఇంక కూలినాలు చేసుకుంటే వాళ్ళు గవర్నమెంట్లో చదివి ప్రైవేట్లో చదివిస్తారు, పాపం ఏం చేస్తారు. కానీ మరి మీరు గవర్నమెంట్ ఏమన్నా మీకు కూలినాలు చేసుకుంటే వాళ్ళకి ఏమన్నా ఇస్తే మంచిగా ఉంటుంది అనుకుంటారా? మీరు ఏమనుకుంటారు? ఏమన్నా సలహా ఏమేమి ఇవ్వాలి సార్కి చెప్పరు? ఏమేమి ఇవ్వాలి కాదు, కూలి రైతు కూడా ఇన్సూరెన్స్ చేస్తే బాగా గవర్నమెంట్. ఇప్పుడు కూలినాలు చేసుకుంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఏదైనా కూలి లేదా, రైతుల పని లేదా, మాకు పని లేదా, రైతులను వ్యవసాయం ఉంటే మాకు కూలి. రైతు కంటే భూమి ఇన్సూరెన్స్ ఎట్టను, వాళ్ళకు కూడా కూలి కూడా ఒక ఇన్సూరెన్స్ పెట్టాలి. కూలినాలు చేసుకుంటే వాళ్ళకి, భూమి లేని వాళ్ళకి ఇన్సూరెన్స్ పెట్టాలంట. వాళ్ళకి కూడా ఏదైనా పని పోతారు, ఏదో పోతారు, ఏదైనా అవుతుంది, ఆటోలో పోతురు, కూల్లో పోతురు, ఎక్కడ పోతురు. కాబట్టి ఏదైనా జరుగుతున్నప్పుడు వాళ్ళకు కూడా బీమా అనేది ఒక రైతుకి బీమా ఎట్టను, కూలికి కూడా ఒక బీమా, కూలీలకు కూడా బీమా కలిపియాలి. అది అప్పుడు గవర్నమెంట్ ఒకటి చేసినట్టు అయిపోద్ది. ఎంతసేపు ప్రజలకు అంటే లేని వాళ్ళకే చేయాలి, ఉన్న వాళ్ళనే పొగుడుతుండే కానీ లేని వాళ్ళని వదిలేస్తున్నారు. అది ఎట్టా? లేని వాళ్ళని ఆయన అందుకనే చెప్పినాం, తెల్ల కార్డు ఇచ్చినా ఒక 5 ఎకరాలు లిమిట్ పెట్టాలి, ఎక్కువ ఇవ్వద్దు, తీసేయాలి. లెవెల్ చేస్తే ఆయన ఇంకా గొప్పోడు అవుతుండే, పేదోడిని గొప్ప అని చేయట్లేదు, అని అడుగు వెనకబడేస్తారు మొత్తానికి. ఎట్లా? అది ముందు అది ఆలోచించాలి. ఎవ్వరు పదవి మీద ఉన్నా, ఏ పార్టీలు ఉన్నా, ఎవరున్నా ముందర కదా ఒక్కటి నిర్ణయించుకోవాలి. లేని ఆయనని కొంచెం సహకరించాలి. ఏదైనా కూలి చేసుకుంటే వాళ్ళు కూడా, వాళ్ళకు కూడా మరి ఇప్పుడు భూములు ఉన్న వాళ్ళకు ఇంత రైతు బంధు అది చేస్తున్నారు. భూమి లేని వాళ్ళకి కూలీనాలు చేసుకుంటే వాళ్ళకు లబ్ధి చేకూర్తలేదు. ఒక లోన్ లేదు, ఒక ఇన్సూరెన్స్ లేదు. గవర్నమెంట్ ఆటోలో పోతురు, కూళ్ళకని పోతురు, మాట వస్తా బండి పోతురు, వెనక కింద పడుతురు, ఏదైనా అవుతుంది కర్మదారైనా వాళ్ళకు కూడా గవర్నమెంట్ వాళ్ళకు కూడా బీమా అనేది. ఏం పెట్టుకోని బతకాలి. మరి ఎవరు ఇచ్చారు? కేసీఆర్ ఎవరికి ఇచ్చిన బలిచిన వాళ్ళకి ఇచ్చుకోరు. వాళ్ళ పార్టీ ఎవరు 10 ఊరికి 10 ఇచ్చిండు. దళిత బంధు అన్నాడు, ఎవరికి ఇచ్చిండు? ఎవరికి అంతా మాయ చేసిండు. మాయ అసలే భూమి లేనివాడు వానికి ఏం లబ్ధి కావాలని అట్లా జనం తీర్పు అందుకే ఇచ్చారు. జనం అందుకే తీర్పిచ్చారు కదా, అన్ని దళిత బంధు అని అదని ఇదని చేసి అని చేసి అంతే కదా. ఇప్పుడు ప్రభుత్వం మీలాంటి కూలినాళ్ళ వాళ్ళకి ఏమన్నా ఇది ఉంటే బాగుంటుందని మీరు ఏమన్నా అనుకుంటున్నారా? అనుకుంటున్నాం. మాకు ఏం ఉండాలి, ఏదన్నా మాకు సహకరించాలి. ఎంత వాన రాని, మెరుపులు రాని, ఉరుము రాని రైతుకు ఇప్పుడు మేము తెంపుతేనే కుప్ప పడుతుంది. రైతుకు మేము తెంపండి, ఆయనకు వచ్చి బస్త ఎట పడుతుంది. ఎన్ని బాధలు పడాయి, పాముడని తేలునే తెంపి సాయంత్రం ఇంటికి పోవాలి. రైతు ఏమొస్తాడు? మారిన నిలబడతాడు, అమ్మ తెంపిరా, ఎన్ని బస్తాలైనా ఎంత వరకు అయినా రైతు వస్తాడు. ఏమయ్యా పటేలా గీడి దాకా తెంపినా, గీడికి వచ్చిన ఇంతమంది వచ్చి గీయ తెంపిరా అంటే మేము ఎంత చెరపడ్డది ఆయనకు తెలుసు కానీ అట్లా అంటాడు. అది చెట్టుకు ఉన్న ఎటు పోయింది?
వాళ్ళకి అది ఏడ ఏ కాయ ఉంది ఏ చెట్టుకి ఏముంది అని నాకు తెలిసిపోతుంది. మనం కూలి మనిషి పోయింది వాళ్ళు నలుగురు పోయిర్రు మమ్మీ ఇవాళ ఈ తోటలో పోయింది ఆ కాయ తెంపినాలని వాళ్ళకి హృదయం వాళ్ళు ఉంటది కానీ బయటికి బొంగారు. అది ఏనాడన్న సందర్భం వచ్చినాడు గా సునీత వచ్చింది గా మంగమ్మ వచ్చింది ఆడ పోయిన సపోటా కాయలు మాలే తెంపుకోబోయా అని ఆయన హృదయం ఉంటది. తర్వాత బయట బొంగుతాడు. కూలి చేసుకుంటే వాళ్ళకి అవి బాధలు ఉంటాయి. ఇక వాళ్ళ కనిపెట్టి బాధ అయిపోయిందిలా కానీ వస్తారు ఎవడు ఇంకా ఆలసంద కనిపెట్టి ఎవడు అంటే అలాగే ఉంటుంది. అంత అందరి బుద్ధి ఒక తీరు ఉండవు, అందరి బుద్ధి ఒక తీరు ఉండవు. కనిపెట్టి ఇంకోటి వస్తాడు అట్లా ఉన్నారు. ఇవాళ సునీత మేరమానం ఉంది పోమ్మ సునీత నలుగురిని తీసుకొస్తున్నాం అని అంటాడు. నా సందు కనిపెట్టి ఇంకొక ఆయన వస్తాడు తోటలకు వచ్చి ఆయన ఇంకో కాయలు పచ్చియే బిక్కబోవచ్చు. తర్వాత ఏమంటాడు నా మీదనే పడుతుంది దొంగ మీద పడదు. అది నేను స్వతంత్రంగా వచ్చిన దాని మీదనే పడుతుంది ఏదైనా. ఇప్పుడు ఈ దొండ తోటలో ఉంది ఇవాళ ఈ మూను వదిలి పెడతారు రేపు వచ్చేసరికి ఆ కాయలు పోతాయి. ఏంది వాళ్ళు తెంపరాయే నేను తెంపుకొని అయితే ఆ కాయలు ఎటు పోయినాయి అంటాడు రైతు. ఎవరు ఏడంగా వచ్చి తెంపుకునేది మనకేం అటు రైతుకి దక్కదు ఇటు మీకు బదనామం వస్తుంది. ఇంకా పని పడిపోతే వేస్ట్ కదా ఏటి పని కావు కదా రైతు లాస్ అయినా ఎవరైనా సాయం చేయాలి పేద బిడ్డలకు సాయం చేయాలి ఎలా ఉన్నా.